సంతోషం అమ్మా. ఆ. మ్. ఓ. ఇంకోసారి చెయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పద లోపలికి, పద. పట్టుకయ్యా. జోబులు కొడతావా? పట్టుకో. జోబులు కొడతావా? ఆ? లాక్ చేయరా. ఆర్ని. ఏమైంది మేడం? పాలకొల్లు కేసు. పాలకొల్లులో నా మీద కేసా? హ, ఎవడికుంది అంత ధైర్యం? మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకొల్లు వెళ్ళింది. ఆ, ఆ, అదా క్లోజ్ అయింది. మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం? మ్. లీవ్ కూడా పెట్టలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఓయ్, ఏంటయ్యా ఏదో దొంగని అడిగినట్టు అడుగుతున్నారు? ఈ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎవరు? మీరే. ఆ, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవరు ఏమీ అడగకూడదు. ఎరా మేడం లాంగ్వేజ్ అదో రకంగా లేదు. ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం. సరే సరే, ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, దొంగసారా కాచేవాళ్ళు, చిల్లర రౌడీలు, బ్రోతల్స్, వీళ్ళందరూ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. వెళ్ళి తీసుకురండి. ఈ లిమిట్స్ లో అలా ఎవరూ లేరుగా మేడం. ఉమ్, వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా. ఉమ్. నువ్వు ఇలాంటి సంఘ సేవ కూడా చేసావా? మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే. ఏం చేద్దాం? అయినా సరే అందరినీ తీసుకురండి. ఎస్. మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? అయ్యో సాయంత్రం 7 గంటలకే షాపులు మూసేయమంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం? హైదరాబాదు హైటెక్ సిటీ అయింది. జనం రాత్రంతా తాగి తోగాలనుకుంటున్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచుంచొద్దా చెప్పండి? కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు. ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని. అమ్మాయిలు సప్లై చేయటువంటి తప్పే, రూములు అద్దె గీయటంలో తప్పేంటి? ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా. ఓహో, ఒకరి భూమిని కబ్జా చేయడం, ఒకరి సైట్ 10 మందికి అమ్మేయడం తప్పేం కాదు. ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే. జోబం ఈనాటిది కాదు. ధర్మరాజే బారిని పెట్టి ఆడలేదా? డబ్బున్న వాళ్ళు ఆడతారు, వాడతారు, గెలుస్తారు. మేము ఓన్లీ టేబుల్ సప్లై చేసేవాళ్ళం. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తారు? అప్పు తీసుకున్నవాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు. ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడి కాలు తీయాల్సి వస్తుంది, చేయి తీయాల్సి వస్తుంది. ఇది తప్ప మేడం? చెప్పండి. నిజమే నిజమే, మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే, తప్పేం లేదు. మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది. కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధారపోసి ఈ సీట్లో కూర్చున్నాను. మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం? అంటే మీరు అడుగుతున్నది బాబులా? ఈ మాట మీరు ఇంతకు ముందే చెప్పుంటే గొడవే ఉండేది కాదు. ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు. ఒక చిన్న ఝలక్ ఇచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, బార్గెన్ అనేదే లేదు. వచ్చే ప్రాఫిట్ లో 50% నాదే. అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను. డబ్బు విషయం మర్చిపోండి. మీరు ఊ అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం. ఏమంటారా బయలు? మా వ్యాపారాలకు అడ్డు తగలకూడదు. కుమ్మేండి. కొల్లుకే అయ్యలక్ష్మిరో బంధానికే యమ్మా చెండల్లే వచ్చిందే గుండెల్లో వచ్చిందే రానుటికే.
కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, చట్టానికి ప్రతిరూపం. తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలి కూటు కోసం ఆశపడతావా? లోకంలో ఎవరు చేయండి నేను చేస్తున్నానా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు, వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు. నోరు ముయ్యవే. మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని? మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నా కూతురు చనిపోయింది, కానీ ఓడిపోలేదు. ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు. సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల దాంతోనే అంతం అవ్వకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేశావే, సర్వనాశనం చేశావు. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఏదో కాస్త మంచి టైం వచ్చింది, 4 డబ్బులు వెనకేసుకుందామని నేననుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా. చూడయ్యా, కాలానికి తగ్గట్టు మనము మారాలి, లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను. అయ్యో, నాకు ఈ సుత్త అవసరమా? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకవసరం. నీ కూతురు చచ్చినా నీకింకా బుద్ధి రాలేదు అంటే నా ఆశలు అడియాసలయ్యాయని నిరూపించావు కదే. కిరణ్ బేడి అనే కూతురుండేది, అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడికి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, వెళ్ళికటించి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్తాను లేవయ్యా, ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు? అయ్యో అయ్యో, కింద పడయ్యా. చిత్తూరు నాగే రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు, ఆస్కార్ గ్యారంటీ. హలో హలో, ఈ రోజు బస్సులు బంద్, లిఫ్ట్ ప్లీజ్. హలో హలో, ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు, లిఫ్ట్ ఇవ్వడానికి సరే. హలో హలో ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్. ఎప్పుడు మారుతాయి ఏంటి? హలో ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. హలో హలో, లిఫ్ట్. నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్కడ బాటిల్? థ్యాంక్స్ అగైన్ మేడం. ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఫీజు 100. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు మేడం, యాక్సిడెంట్ అయి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ గుడిసెల్ని గుడిగా మార్చింది నువ్వే కదా, మా బతుకుల్లో వెలుగు నింపింది నువ్వే కదమ్మా. ఇవ్వక తీసుకో, తీసుకోమ్మా. గేదెల్ని పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను. మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనూ మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం. అవునమ్మా. రండమ్మా, చూడండి, మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేసి సంపాదిస్తున్నారు. ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అలా చూడండి, అప్పడాలు వడియాలు తయారు చేసి మేమే ఇంటింటికి సప్లై చేస్తున్నాం. మా జీవితాలు చక్కపడ్డానికి కారణం నువ్వేనమ్మా. రాజు. ఏంటక్క? నమస్కారం మేడం. ఆ రోజు నన్ను ఆటో నడుపుకుని బతకమన్నారు. ఈ రోజు 4 ఆటోలకు ఓనర్ నేను. నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం.
హత్యలు దోపిడీలు దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారారంటే దానికి కారణం మీరేనమ్మా. మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా. ఏమిటండి ఇంత లేటు? విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ చేశాడు. ఏమైందండి? తాగొచ్చారా? అంత అవసరం ఏమొచ్చిందండి? శారదా, నేను నీకు ఒక అబద్ధం చెప్పానే. నేను నిన్ను మోసం చేశాను. నీకు నిజం చెప్పే ధైర్యం చాలక తాగొచ్చాను. ఏమిటండి ఏదేదో మాట్లాడుతున్నారు? తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది? నీకు ఎప్పటికైనా ఒక నిజం చెప్పాలి. ఇది ఉందే, ఇది మన అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడి ప్రీతి కోసమని పాట పడింది. ఇంట్లో మాత్రం ఎవరి మాట విందో, మొండి ఘటం. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది. ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు. నన్నేం చేయమంటారు? తప్పు నాది కాదు. మీరు పోలీస్, నేను పోలీస్. యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని. అమ్మా నువ్వే చెప్పమ్మా, నేనే రోజైనా నీ మనసు నొప్పించానా? చచ్చా, అది నీ డ్యూటీ కన్నా. దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి? మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు. ఆయన చేతిలో ఏమున్నాయో చూడు, మల్లెపూలు. ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటి బాస్, ఏంటి పార్టీ హుషారా? పదండి సార్. ఏంటలా దిష్టి బొమ్మలా నించుంటారు? పూలు తెచ్చింది దేనికి మాస్టారు? అమ్మా అటు తిరుగు. అప్పో సిగ్గు. అమ్మా ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుంది. ఆ నవ్వు చూడు. ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా. పోవే పిచ్చిదాన, రండి పొంచెదురు గాని. అయ్యో నడుము బాస్. పర్సులు చైన్లు కొట్టేయడం ఏదో ఘనకార్యం అనుకున్నాను. కానీ ఈరోజు మీ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది. తను కూడా దొంగే, కానీ నాలా కాదు సార్. తను దోచుకుంది ఎంతో మంది మనసుల్ని. కిరణ్ బేడి ఎంతటి శక్తివంతురాలో ఈరోజు నాకు తెలిసింది సార్. సార్ ఇక మీదట ఖచ్చితంగా నేను మీ మనసును బాధ పెట్టాను సార్. మీ కోరిక ప్రకారమే నాలో కిరణ్ బేడిని చూస్తారు. మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు పేరుకి కళంకం తెచ్చేలాగా నేను నడుచుకోను సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. సార్ అని పిలవకమ్మా, ప్రేమగా నాన్నాను. పడుకోండి. ఏమిటే మీ నాన్నకి బాగా సేవలు చేస్తున్నా? ఏ నీకు కడుపు మంటుకుందా? ఇవ్వమ్మా. కూర్చో, నేను తినిపిస్తాను. ఏమైందమ్మా? మీలాంటి అమ్మా నాన్నలు దొరకడం నిజంగానే నే జన్మలో చేసుకున్న అదృష్టమో. ఏమైందే నీకు? ఏం లేదమ్మా, నీ చేత్తో ముద్దలు తిని చాలా కాలమైంది కదా, అందుకే. తినిపించు. అయ్యో పిచ్చిదాన, తిను. అయ్యో మెల్లగా తిను. నేను చెప్పాను కదా వస్తారని, మాటల్లోనే వచ్చేసినారు. నమస్కారం మేడం. మేడం సబ్ కుछ ठीक है ना? మేడం ఇంకోసారి చేయమంటారా? ఏంటి మేడం ఇంత లేటుగా వచ్చారు? మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా. అందరూ బాగున్నారా? నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని. నాకే ఇంత ఇస్తున్నారంటే
ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో? అబ్బే మీకు ఇచ్చేది ఒక లెక్క. మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే 100 మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఇలా ఇంతమందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది? మేమేమైనా మా జేబులో తీస్తున్నామా? అంతా కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే. దిలీప్, మేడం, వీళ్ళందరినీ లోపలికి తోసేయ్. దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి. ఏంటి మేడం జోక్ చేస్తున్నారా? షట్ అప్. మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా? మేడం, ఇది చాలా అన్యాయం. మోసం చేస్తున్నారు మీరు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? లోపలేండి. మా డబ్బు తీసుకొని మమ్మల్ని లోపలేస్తారా? మీ అంతు చూస్తాం. ఏమనుకున్నారు? ఛీ, చెత్తరా కొరకలారా. అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు. నేను ఆ రోజే చెప్పాను. నా మాట విన్నారా? ఇప్పుడేమైంది? ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది. ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా? జరసింహ కాదు, నరసింహ. హలో, ఎందుకు గొప్ప వాళ్ళకు తడబడడం? షో 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 షో. బంగారీ చింగారీ ఎవత్తివే నువ్వు? ఓ, మీరంతా గుడ్డివాళ్ళా? కళ్ళు కనిపించవా? నేను కిరణ్ బేడిని. దాన్ని చంపి కాల్చి బూడిద చేశావు. అదే బూడిది ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడితే? చచ్చినోళ్ళు బతికి రావడానికి ఇదేమన్నా విట్లాచారి సినిమానా? పో, నువ్వు దేవుడివా? డబల్ యాక్షన్ అని చెప్పు, బతికిపోతావు. దయ్యాన్నని మాత్రం చెప్పకు, ప్రశాంతంగా ఉండలేం. ప్రశాంతంగా ఉండనివ్వను. నేను అందుకే వచ్చాను. దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ 10% అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ 100కి 100 అవుట్ అండ్ అవుట్. గులాబ్ జామ్. మాటి మాటికి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతుల్లో బూడిదైన వాళ్ళెవరూ ఇంతవరకు బతికి పట్టకట్లేదు. ఇదే మాటని పబ్లిక్ కి చెప్పండి, ప్రెస్ కి చెప్పండి, టీవీకి చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి. కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి. అంత దమ్ముందా? మీరు చెప్పరు. చెప్పించకుండా నేను వదలను. అందుకేరా నేనిక్కడికొచ్చింది. వాసమా బిన్ లాడెన్ కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది. బ్రెయిన్ ఉండే లాభం. మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కులేని చావు చేస్తావు. మేము ఎలాంటి దుర్మార్గం తెలుసా? మీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా. పేదవాళ్ల భూముల్ని కబ్జా చేయడం, మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని అధికారం చెలాయించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. చాలా ఆపవే. శివంగి లాంటి కిరణ్ బేడినే కాల్చి బూడిద చేశావు. పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క. కానీ నా గురించే మీకు తెలీదు. ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాషా స్టాండర్డ్ మాట, కానీ నాది పక్కా నేల క్లాసు, నాటు డైలాగ్. అంతే తేడా. తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో,
కానీ మనం ముందు బాజా ఆ తర్వాతే మాట. అది మన స్టైల్. వెళ్దాం పదా దీంతో మాట్లాడి సీటికి మాటికి సీమట పక్కల సిరపట్లాడిపోతున్నావా? చూడు చెల్లె, నా సూపర్ ఎందరో ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా? మీరు మరీ ఇంత చెత్త నా కొడుకులా? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. ఎవరే నువ్వు? మీరు బెంజ్ కారులో తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు. నాకేదైనా చిన్న అపాయం కలిగినా అందుకు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశాను నా రాజా. నేను పుట్టింది పాలకొల్లు. నన్ను పెంచి పోషించింది ఈ జనం. నేనిక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు. నా చేతి రేఖల్లో నలుగురిని చంపుతానని రాసుంది. ఆ పుణ్యాత్ములు మీరే. ఎంత ఫ్యాంటాస్టిక్ గా మాట్లాడుతున్నావే. ఇదిగో బాబుతే, నాది దీంది ఒకటే క్యారెక్టర్, ఒకే జాతి. ఏ చెయ్యవా? సరే వదిలే, నేనే దండ పెడతాను. హ, కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించిందనుకుంటున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను, వినండి. గాల్లో కలిసిపోయిందనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా. పాలకొల్లుకే